హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చింది అంటే రిలాక్స్ అవ్వడానికి తప్పకుండా మా బుట్టదాన్ని వేసుకుని అయితే ఏదో ఒక ప్లేస్కి వెళ్తాము. ఈ వీక్ వెళ్ళింది అయితే బొటానికల్ గార్డెన్, అది పుత్రజయాలో ఉన్న బొటానికల్ గార్డెన్కి. ఈ ప్లేస్కి అయితే అందరూ రిలాక్స్ అవ్వడానికి వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీస్, అలాగే ఫ్రెండ్స్తో అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తారు. ఈ పుత్రజయ లేక్ అనేది నార్మల్ కౌలాలంపూర్ సిటీకి చాలా దగ్గరగా అయితే ఉంది. జస్ట్ 20-30 మినిట్స్లో అయితే మనం రీచ్ అవ్వచ్చు. కార్ పార్కింగ్కి కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉంది, అలాగే ఎంట్రీ కూడా ఫ్రీ. కార్ పార్కింగ్ గురించి ఎందుకు స్పెషల్గా నేను కొన్ని వీడియోస్లో చెప్తున్నాను అంటే, మలేషియాలో మనం కార్ వేసుకుని వెళ్ళడం అనేది చాలా ఈజీ ఏ ప్లేస్కైనా కానీ, బట్ కార్కి పెట్టడానికి పార్కింగ్ దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చిన లేక్ అయితే కాదు, ఇది మ్యాన్ మేడ్ లేక్. ఎందుకంటే కౌలాలంపూర్ అనే కాదు, మలేషియా చాలా హాటెస్ట్ కంట్రీ అనమాట. ఎంత హాట్గా ఉంటుందంటే చూడటానికి 31 degrees 30 degrees ఉంటుంది, బట్ వేడి ఎంత ఉంటుందంటే 50-60 degreesకి ఎంత వేడైతే ఉంటుందో అంత వేడిగా అయితే ఉంటుంది. అలా వేడినైతే ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి ఇక్కడ మ్యాన్ మేడ్ లేక్ని అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంట. ఇదంతా అయితే ఒక సైడ్ నుంచి మనం లేక్ చూస్తే ఎలా కనిపిస్తుందో అదంతా వ్యూ. పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్వి, అలాగే ఎవరైనా కూర్చోవడానికి బెంచెస్, వాక్ ఏరియా. ఈ వాక్ ఏరియా అంతా వుడ్తో అయితే తయారు చేశారు, వుడ్ బ్రిడ్జ్ లాగా. చాలా డిస్టెన్స్ వరకు అయితే మనం వాక్ చేయొచ్చు, అంటే వాక్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం వాక్ చేయలేకపోతే రెంటెడ్ రిక్షాస్, సైకిల్స్, అలాగే బైక్స్ కూడా ఉన్నాయి. అవి వేసుకుని అయితే మనం చాలా డిస్టెన్స్ వరకు అయితే వెళ్ళచ్చు. మేము వెళ్ళింది అయితే సన్సెట్ అయ్యే టైంకి అయితే మేము రీచ్ అయ్యాము. ఎందుకు అంటే చాలా చల్లగా అయితే ఉంటుందని అయితే ఆ టైంకి వెళ్ళాము. చూసారు కదా రిక్షాస్, ఇద్దరైతే డ్రైవ్ చేయొచ్చు, అంత పెద్దగా అయితే ఉంది. ఇప్పుడు మీకు లేక్ ఫ్రంట్ వ్యూ చూపించడానికి అయితే ముందుకు తీసుకెళ్తున్నాను. ఎంత నీట్గా ఉందో చూసారు కదా. ఇది ఓన్లీ బొటానికల్ గార్డెన్ ఒక్కటే కాదు, ఇక్కడ ఫ్లవర్స్ ట్రీస్, పామ్ ట్రీస్ కూడా ఉంటాయి. మలేషియాలో మెయిన్ వ్యవసాయం వచ్చి పామాయిల్ మొక్కలను అయితే పెంచడమే. మలేషియా నుండే చాలా కంట్రీస్కి అయితే పామాయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉండే క్లైమేట్ కండిషన్సే మలేషియాలో ఇలా పామాయిల్ మొక్కలు పెరగడానికి అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మలేషియాలో క్లైమేట్ ఎలా ఉంటుందో తెలుసా? ఉన్నట్టుండి ఎండ్ అయితే వస్తుంది, ఎప్పటి వరకు ఎండ్ అయితే ఉంటుందో తెలీదు. కొంచెం మేఘం పెట్టేసరికి అయితే చెప్పలేనంత పెద్ద వర్షం అయితే వచ్చేస్తుంది, అలా ఉంటుంది. రోజులో ఒక్కసారైనా వర్షం అయితే పడకుండా అయితే ఉండదు. ఇక్కడ మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే ఈ లేక్ వ్యూ చూడటానికి అయితే రావచ్చు. సన్సెట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే ఉండడానికి వీల్లేదు, వెంటనే అయితే వెళ్ళిపోమని చెప్తారు. అందరూ కూర్చుని ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారో చూసారు కదా. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే ఖాళీగా కూర్చోడానికి అన్నట్లుగా ఏం కాదు. ఈ లేక్లో అయితే ఫిషెస్ని కూడా పెంచుతున్నారు, మనం ఆ ఫిషెస్కి ఫుడ్ కూడా వేయచ్చు. ఈ గార్డెన్లోనే తిరిగి తిరిగి అలసిపోతే తాగడానికి ఫ్రూట్ జ్యూసెస్ షాపు, అలాగే ఆకలేస్తే తినడానికి సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే ఉంది. ప్లేసెస్కి పిల్లలతో మనం వీకెండ్లో అయితే వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన పిల్లలే కాకుండా చాలామంది పిల్లల్ని అయితే తీసుకుని వస్తారు, సో వాళ్ళతో హ్యాపీగా అయితే ఆడుకుంటారు. ఎంత రిలాక్సింగ్గా ఉందో చూసారు కదా వ్యూ అంతా, రకరకాల మొక్కలతో. ఈ లేక్లోనే బోట్ రైడ్ కూడా చేయొచ్చు, బట్ ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేశారు. ఇక్కడ ఫిషెస్ని అయితే అమ్ముతున్నారు, అది ఎలా అంటే వాటి వెయిట్ని బట్టి అయితే ప్రైస్ అయితే ఉంది. నాకు తెలిసి అది చాలా కాస్ట్లీ, ఒక్క ఫిష్ వచ్చేసి 8 ringgit అంట, చాలా కాస్ట్లీ. ఈ ఫిషెస్ని తినడానికి కొనుక్కుంటారో ఆర్ పెంచుకోవడానికి కొనుక్కుంటారో నాకైతే తెలీదు. 100 grams ఫిష్ అయితే వచ్చి మలేషియన్ కరెన్సీలో 8 ringgit అంట. చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఫిషెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎగ్జిట్ అవుతుంటే లైటింగ్స్ ఎంత బాగా పెట్టారో, అటు ఇటు ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఈ లైటింగ్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.